నమస్తే. పార్టీ మారిన 5గురు ఎమ్మెల్యేలకి మొత్తం 10 మంది పార్టీ మారితే 5గురు ఎమ్మెల్యేలకి స్పీకర్ నోటీసులు పంపించారు. కొన్ని ఆన్ ది వేలో ఉన్నాయి, ఒకరిద్దరేమో రిసీవ్ చేసుకున్నారని అంటున్నారు. అయితే ఇందులో ప్రధానంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కూడా నోటీస్ అందినట్టుగా మనకు తెలిసిన సమాచారం. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడినప్పుడు నాకు ఇంకా నోటీస్ రాలేదు, ఫోన్ చేశారు అని ఆయన నాతో మాట్లాడడం జరిగింది. సో అసలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు అన్నది ఒకసారి వినండి. హలో హలో హలో, ఎవరు? కృష్ణమోహన్ రెడ్డి గారా అండి? అవునండి. నా పేరు రఘు సార్, నేను జర్నలిస్ట్ మన తొలి వెలుగు. చెప్పండి. ఒక చిన్న ఫోన్ ఇన్ కోసం మీకు ఫోన్ చేశానండి. చెప్పండి. అదే ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మీకు నోటీసులు వచ్చినాయని తెలిసింది. స్పీకర్ నోటీసులు రాలేదన్న, నోటీసులు పంపినారు, తీసుకోలేదు. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా, నాకు ఫోన్ చేసినారు. ఓకే, ఫోన్ చేసి తీసుకోండి, నోటీసులు ఉన్నాయని చెప్పిండ్రు. ఓకే, ఇక నేను మండే వచ్చి కలెక్ట్ చేసుకుంటా అని చెప్పిన. మీతో పాటు ఇంకో 5గురికి వచ్చినాయి మొత్తం. మళ్ళీ ఏమో మాకైతే తెలియదు అన్న. మీరైతే ఇంకా తీసుకోలేదు? తీసుకోలేదు. నేను అదే ఉదయంకి వెళ్ళి నేను తీసుకోలేదు, నాకు ఫోన్ చేసినారు. ఓకే, నేను క్వార్టర్స్ వచ్చినారు మెసేజ్ చేస్తున్నా. నేను ఉండదు కాదు సార్, నేను అక్కడనే ఉంటా కదా. ఫోన్ చేసినారు, నేను మండే రోజు వస్తా కదా హైదరాబాద్కి, మండే రోజు వచ్చి తీసుకుంటాను చెప్పిన. ఇప్పుడు ఎట్లా సార్ మరి? మీరు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నట్టే కదా, అదే చెప్తారా నోటీస్ ఇస్తే? మరి ఏంటో చూడలే కదా, నేను చూడండి ఏం చెప్పగలుగుతా. అంటే ఇప్పుడు నోటీసులో మిమ్మల్ని అదే అడుగుతారు కదా, మీరు బీఆర్ఎస్లో ఉన్నారా కాంగ్రెస్లో ఉన్నారా? అంటే వాళ్ళు ఏం నోటీస్ ఇచ్చినారో కూడా తెలియదు కదా. అంటే ఇప్పుడు ఒకవేళ ఇది పార్టీ ఫిరాయించారన్న దాని మీదనే నోటీస్ కదా సార్. మళ్ళీ అందరు ఏమంటారో తెలియదు కదా, అడ్వకేట్స్, లీగల్ ఒపీనియన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మీరు 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 కాంగ్రెస్ అని అంటే రేపు బై ఎలక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అవునా, ఏందని నాకు నేను తెలిసేది మీకు చెప్పేది, నేను చూడలే. అంటే నేను ఎందుకు ఫోన్ చేశానంటే మీరు TV9 ఏదో ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూసా. అవును, ఏమని ఇచ్చినా నేను? మీరు దాంట్లో ఏమన్నారంటే నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, కాంగ్రెస్లో ఎక్కడ పోయినా అని అన్నారు. మనకు అదే కదా, ఇంక అందరు చెప్పేది అదే కదా. నేను టీఆర్ఎస్ కాంగ్రెస్ లో పోయినామని చెప్తాము, ఉంటాయి కదా అంతా. అంటే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి కండువా కప్పినట్టున్నారు కదా మీకు. మంచిదండి. మళ్ళీ ఏం కాదు, నేనైతే తెలియదు నాకు ఎవరిదా, నేను మా అడ్వకేట్ నాకు మాట్లాడతాను. ఓకే ఓకే, మీరైతే రెడీగా ఉన్నారా ఎలక్షన్ ఒకవేళ వస్తే? నేను చెప్తానే మీరంతా మీరే అన్ని అడుగుతున్నారు. నేను ఫోన్ ఇన్లోకి తీసుకెళ్ళి చెప్తాను, నేను రేపు మండే రోజు మాట్లాడతాను. ఓకే, అంటే ఇప్పుడు ఇటా అటా అన్నది ఏదో క్లారిటీ మీకైతే ఉంటుంది కదా. మండే రోజు మాట్లాడతాను. నేను నోటీస్ ఇచ్చాక మా అడ్వకేట్ తో మాట్లాడినాక ఏం మాట్లాడాలి అప్పుడు మాట్లాడతాను. అంటే దీనికి అడ్వకేట్ అవసరం లేదు అనుకుంటాను. బేసిక్ గా ఏముంటది, ఇది పార్టీ మారమా మారలేదు. మండే రోజు చెప్తాను. ఓకే, విన్నారు కదా, ఆయన తటపటా ఇస్తున్నారు. పార్టీ మారారా అంటే చెప్పలేకపోతున్నారు, బీఆర్ఎస్లో ఉన్నారా అంటే చెప్పలేకపోతున్నారు. విషయం ఏంటంటే వాస్తవం ఏంటి, ఉన్న వాస్తవం మీరు చూస్తున్న దృశ్యం దానికి వాస్తవ దృశ్యంగా కనబడుతున్నది. బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ అయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో. రేవంత్ రెడ్డి ఏకంగా 3 రంగుల జెండా ఏదైతే 3 రంగుల కండువా ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ కండువా అని కృష్ణమోహన్ రెడ్డి మెడతో పాటుగా అందరి అనుచరుల మెడల్లో కప్పేసిండు. మరి ఇంకా పార్టీ మారినట్టే కదా. ఇంకొక ఛానల్ ఇంటర్వ్యూలో నేను పార్టీ ఎక్కడ మారినా నేను టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నా అని అంటున్నాడు. ఎక్కడ చూపించండి కండువా కప్పుకున్నట్టు అంటున్నాడు. ఓపెన్గా కనబడుతున్నది కండువా కప్పుకున్నట్టు. ఈయనే కాదు, ఇప్పుడు ఎవరెవరైతే సుప్రీంకోర్టులో అఫిడవిట్లు వేశారో, గూడెం మహిపాల్ రెడ్డి వేసిండు, కడియం శ్రీహరి వేసిండు, ఇంకో ఆయన వేసిండు మేము పార్టీ మారలేదని. ఎవరెవరైతే అఫిడవిట్ వేశారో వాళ్ళందరూ పార్టీ మారిన వాళ్ళే. క్లియర్గా సీరియల్గా 10 మందికి కండువా కప్పింది రేవంత్ రెడ్డి. పోచారం శ్రీనివాసరెడ్డికి అయితే ఇంటికెళ్ళి మరీ కండువా కప్పినట్టున్నాడు. సో ఇది క్లియర్. ఇది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ బై ఎలక్షన్ ఒకవేళ వస్తే తప్పించుకోవడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. సరే, పర్టికులర్గా ఇవాళ మనం ఈ గద్వాల నియోజకవర్గం గురించి మాట్లాడదాం. నా ముందు రంజిత్ గారు ఉన్నారు. ఆయన అక్కడ లాస్ట్ టైం కూడా పోటీ చేశారు, మంచి ఓట్లే సాధించారు, ఇండిపెండెంట్గా పోటీ చేసి. ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజుల్లో ఒకవేళ ఎలక్షన్స్ వచ్చినా, జనరల్ ఎలక్షన్స్ వచ్చినా మళ్ళీ పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడు. అక్కడ ఒక బహుజన ఉద్యమాన్ని చాలా భయంకరంగా, అతి భయంకరంగా నిర్మించడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించిండు. అలాంటి మూమెంట్ తెలంగాణ వ్యాప్తంగా జరిగితే అసలు తిరుగుండకపోతుండే.
వాళ్ళు చేసిన మూమెంట్ కూడా పెద్దగా జనాల్లోకి తీసుకెళ్ళాలి అన్న ఆలోచన వాళ్ళు చేయలే. వాళ్ళ పరిధి వరకే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయినారు. కానీ మీడియా ఫోకస్ లేదు. మనలాంటి వాళ్ళకి అసలు తెలియలేదు ఒక రకంగా చెప్పాలంటే. అంటే వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వాలి. సరే, ఏదేమైనా అసలు ఇప్పుడు గద్వాల్లో ఏం జరుగుతుంది మాట్లాడదాం. నమస్తే రంజిత్ గారు. నమస్తే. సో మీ ఎమ్మెల్యే వాయిస్ విన్నారు కదా మీరు? విన్నాను. సో ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, నేను అడ్వకేట్స్తో మాట్లాడిన తర్వాత డెసిషన్ తీసుకుంటా, నోటీస్కి ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అన్నది. నేను అంటున్నా ఇట అట ఏదో ఒకటి క్లియర్గా చెప్పొచ్చు కదా, దీనికి అడ్వకేట్ అవసరం లేదని. అసలు ఏం జరుగుతుంది, మీరేమనుకుంటున్నారు? మా గద్వాల నియోజకవర్గ ప్రజలైతే సిగ్గుపడుతున్నారు ఆయనకి ఎమ్మెల్యే గెలిపించి ఓట్లు వేసినందుకు. ఓకే, ఓపెన్గా చెప్పాలంటే అంటే రోజుకొక పార్టీ మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే నేను కనీసం నేను ఎమ్మెల్యేని, నేను ఫలానా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనని చెప్పడానికి కూడా అడ్వకేట్లను అడిగి చెప్పాల్సిన అవసరం ఉందా? ఇప్పటికే గతంలో ఆయన ఏదైతే అభివృద్ధి పేరు మీద వెళ్ళిండో, నేను అభివృద్ధి పేరు మీద వెళ్ళినాను, నేను జడ్పీటీసీగా ఆయనతో కలిసి పనిచేసినాను, మా ఉమ్మడి మామనార్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి నేను వెళ్ళినాను అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. కానీ కేవలం అక్కడ ఉన్నటువంటి తన అధికారాన్ని, తన అధికార ప్రాబల్యాన్ని కాపాడుకోవడానికి, స్థానికంగా ఉన్నటువంటి ఇల్లీగల్ దందాలు కాపాడుకోవడానికి వెళ్ళినాడు తప్ప ఇంక మరే ఉద్దేశం కాదు. ఒకసారి కాంగ్రెస్లోనే ఉన్నట్టు, మరొకసారి బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నా అంటాడు. ప్రజలు కూడా మొత్తం కూడా కన్ఫ్యూజన్ అయిపోతూ ఇప్పుడు మేమా ఇట్లాంటి వ్యక్తికి ఓట్లేసి గెలిపించినామనే ఒక నిస్సాయ స్థితిలో గద్వాల నియోజకవర్గ ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, మీరు ఏ పార్టీలో ఉన్నారు అని చెప్పమని అడుగుతున్నారా? ఏ పార్టీలో ఉన్నారని క్లియర్ గా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. చాలా క్లియర్ గా ఓపెన్ గా కనిపిస్తుంది. బీఆర్ఎస్ అని అంటుండో ఛానల్లో. బీఆర్ఎస్ అనే ముఖ్యమంత్రి సమక్షంలోనే కండువా కప్పుకున్నాడు, ప్రజలంతా చూసినారు, తెలంగాణ సమాజం అంతా చూసింది అని. ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ లోనే ఉండి కనుక అయితే ఆవిర్భావ తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించిన ఆవిర్భావ సభకి వెళ్ళలేదు, వారి అధినేత అయినటువంటి కేసీఆర్ బర్త్డేకు వెళ్ళలేదు, ఇప్పటిదాకా తెలంగాణ భవన్కి ఒకసారి వెళ్ళి కూడా మాట్లాడలేదు. అనేక ప్రోగ్రాంలు, దీక్షా దివస్ అని జరిగింది పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల లోపల, దానికి కూడా పోలేదు. మరి ఎక్కడ కూడా నువ్వు నిజంగా బీఆర్ఎస్ లోనే కొనసాగినట్లయితే మరి ఇప్పటిదాకా మీరు బీఆర్ఎస్ భవన్ వైపు ఎందుకు పోవడం లేదు? మీరు తెలంగాణ భవన్కి ఎందుకు అడుగు పెట్టలేదు? ఇప్పటిదాకా మీ పార్టీ అధినేతను ఎందుకు గెలవలేదు? పార్టీ కార్యక్రమాలు అనేకం జరుగుతుంటే మీరు ఎందుకు వెళ్ళలేదు? మరొక వైపు ఏమో నియోజకవర్గంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు వెలుస్తాయి, ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉంటుంది. మొన్న ఇన్ఛార్జ్ చేస్తే కూడా మీ ఇంటి దగ్గరనే ఇన్ఛార్జ్ల సమక్షంలోనే అందరు కాంగ్రెస్ సంబంధించినటువంటి క్యాబినెట్ మంత్రుల ఫోటోస్ వేసి మీటింగ్ పెట్టుకున్నాడు. కార్యకర్తల ముఖ్య సమావేశం తన ఇంట్లోనే ఒక 2-3 months బ్యాక్ ముఖ్య కార్యకర్తల సమావేశం, లోకల్ బాడీస్ ఎన్నికలకు మనం రెడీ కావాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి సమావేశానికి ఇన్ఛార్జీలు వచ్చేస్తే అక్కడ మాజీ ఎమ్మెల్యే అల్లంపూర్ పక్కన ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సంపత్ గారు కూర్చున్నారు, అందరూ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూర్చున్నారు. మొత్తం వెనుక ఉన్నటువంటి బ్యానర్లు మొత్తం ముఖ్యమంత్రి గారి ఫోటో వేసుకుని అది ఒక పార్టీ కార్యక్రమంగా చేసిన, అది గవర్నమెంట్ కార్యక్రమం కాదు కదా, అది ప్రభుత్వ కార్యక్రమం. ఒకవేళ నిజంగా ప్రభుత్వ కార్యక్రమం అయితే అది మంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో జరిగినటువంటి కార్యక్రమం అయితే నేను ఎమ్మెల్యే స్థాయిలో వెళ్ళినానన్నాడు అనుకుంటుంది. కానీ ఇంట్లోనే ముఖ్య కార్యకర్తల సమావేశం అని పెట్టి చాలా క్లియర్గా ఫ్లెక్స్ చేసి మీటింగ్ పెట్టుకున్నాడు. ఒకవైపు ఏమో మళ్ళీ కాంగ్రెస్ అని చెప్తున్నాడు, నేను లేదు అభివృద్ధి అని చెప్తున్నాడు, మరొకవైపు లేదు నేను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాడు. మళ్ళీ మీలాంటి వాళ్ళు ఫోన్ చేసి అడిగినప్పుడు నేను అడ్వకేట్స్ని అడిగి చెప్తానటువంటి మాటలు బట్టి చూస్తున్నాడు, చాలా హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మొన్న గువ్వల బాలరాజు పార్టీ మారినప్పుడు అందరూ మీటింగ్లు పెట్టి కదా, ఆ మీటింగ్ కూడా రాలేదు ఆయన? రాలేదు. ఇప్పుడు మేము కూడా ఒకటి అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీని కూడా, మీరు నిజంగా మీ లోపల మీకు ఏమైనా ఇంటర్ లింక్ లేకపోతే, మీకు ఏం లింకు లేకపోతే మీరు ఎందుకు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పోతే ఇప్పటిదాకా గద్వాల నియోజకవర్గానికి వచ్చి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ అగ్రనాయకత్వం కానీ ఎవరు కూడా ఇప్పటిదాకా వచ్చి అక్కడ ఉన్నటువంటి మీకు అన్ని వేల ఓట్లు వేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే పోతే అక్కడ కార్యకర్తలకు మొన్న ఇవ్వాలి కదా. మొన్న ఒక మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలోకి వెళ్ళిండు, అక్కడికి అందరూ నాయకత్వం, అది అగ్రనాయకత్వం అంతా వచ్చేసి మేము మీకున్నాము, మీరేమి అధైర్యపడకండి అని చెప్పేసి కార్యకర్తలకు భరోసా ఇచ్చినారు. మరి గద్వాల నియోజకవర్గంలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పోతే ఇప్పటిదాకా అధ్యక్షుడు రాలే, వర్కింగ్ ప్రెసిడెంట్ రాలే, ఒక అగ్రనాయకత్వం రాలే, లేకపోతే ఒక ఇన్ఛార్జీలు రాలే. వీళ్ళందరూ వచ్చి కూడా గద్వాల ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు, ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు సమాధానం చెప్పాలి కదా, భరోసా ఇవ్వాలి కదా. మరి ఎందుకు రాలేదు అంటే మేము ఇక్కడ ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నాం. ఇట్లాంటి వ్యక్తులను కూడా ఇట్లాంటి పార్టీలు ఎంకరేజ్ చేయడం వల్ల మా గద్వాల నియోజకవర్గం 70 ఏళ్ళుగా 2 కుటుంబాల మధ్య నలిగిపోతున్నటువంటి పరిస్థితి. ఇస్తే అత్తకి లేకపోతే అల్లుడికి ఈ పార్టీలు కూడా టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అత్త డీకే అరుణ గారు, ఒకవైపు అల్లుడు కృష్ణమోహన్ రెడ్డి గారు. వీళ్ళే 70 సంవత్సరాల నుంచి ఆయా పార్టీలు వీళ్ళింటికే వీళ్ళ కుటుంబానికే టికెట్లు ఇస్తున్నాయి. వీళ్ళేదో పెద్ద సింహాలనుకొని లేకపోతే వీళ్ళేదో పెద్ద లేకపోతే వీళ్ళతోనే మేము గెలుస్తామని చెప్పేసి ఆ రకమైనటువంటి వీళ్ళు ఒక ఊహల్లో ఉండేసి ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల మా నియోజకవర్గం కూడా 70 ఏళ్ళు వెనకబడతానని గురేది. మరి ఇదే ఎమ్మెల్యే గారు అభివృద్ధి పేరు మీద పోయిండు కదా, మాకు రోడ్లు సరిగా లేవు, మాకు వైద్యం సరిగా అందుతలేదు, మా స్కూళ్ళ లోపల ఆసియా ఖండంలోనే అత్యంత వెనుకబడినటువంటి అక్షరాస్యత పరంగా వెనుకబడినటువంటి మండలాలు ఇదే గద్వాల నియోజకవర్గంలో ఉన్నాయి. 70 ఏళ్ళు మీ కుటుంబమే పరిపాలించింది. ఇప్పటికీ కూడా 400 మంది విద్యార్థులు ఉంటే కనీసం 2 టీచర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. గట్టి ఎత్తిపోతల పథకం ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. అనేక సమస్యలు ఉన్నాయి.
అంటే వాటి అన్నింటి కోసమే మరి అన్నిటి కోసం రేవంత్ రెడ్డితో కొంత సఖ్యతగా ఉన్నాను మరి ఆ సఖ్యత ఏందన్నా, నేను 10 ఏళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నావు, అప్పుడు నీకు అధికారం ఉన్నది, నీవు ఉన్న పార్టీ అధికారంలో ఉన్నది, మరి ఆ 10 ఏళ్ళు నువ్వు చేసింది ఏంటి? మొదటిసారిగా ఎన్నికల్లో గెలిచినప్పుడు నువ్వు జడ్పీ చైర్మన్ చేసుకున్నావు, అప్పుడు ఏం చేసినావు? తర్వాత నువ్వు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీరు ఏం చేసినారు? మీ పార్టీ అధికారంలో తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే అభివృద్ధి పేరు మీద మీరు పోయినారు కదా. కనీసం ఇప్పుడు వర్షాకాలం వస్తే రోడ్లు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి ఉన్నది ఆయా గ్రామాల లోపల. ఇప్పటికీ చాలా గ్రామాల లోపల ఎర్రబస్సు చూడని గ్రామాలు మా నియోజకవర్గంలో ఉన్నది. ఏమంటే వాళ్ళ ఇసుక దందా, కల్లు దందా, కల్తీ మాఫియా, వీటిని మాత్రమే అన్ని రోడ్లు, కాంట్రాక్టర్లు, కంకర్ మిషన్లు, ఎవ్రీథింగ్ అవి మాత్రమే వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని గ్రామాల లోపల వర్గ విభేదాలు సృష్టించి మర్డర్ను ప్రోత్సహించేది, రౌడీజం ప్రోత్సహించేది, గెట్ల పంచాయతీలు పెట్టేది, అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా అట్టడుగు వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను అనగదొక్కేది, మీ బంగ్లాల కాడికి వస్తే కుర్చీ లేకుండా కింద కూర్చోబెట్టేది. ఇవి తప్ప వాళ్ళు ఇంతవరకు చేసిన అభివృద్ధి అంటే శూన్యం, ఏమి లేదు. ఇప్పుడు ఆయన సింపుల్ ఒకటే అంటున్నాడు, సుప్రీంకోర్టుకి అఫిడవిట్ కూడా వేసిండు. అవును, అఫిడవిట్ కూడా నేను చూసిన, బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను కూడా అఫిడవిట్ లో యాడ్ చేసిండు ఆయన. అందులో ఏం చెప్తున్నాయన, నేను ఎక్కడా కూడా పార్టీ మారలేదు అని ఆయన చాలా ఓపెన్ గా సుప్రీంకోర్టు అఫిడవిట్ వేసినప్పుడు చెప్పిండు ఆయన. మరి ఇప్పుడు అది మరి దాన్ని పరిగణలోకి తీసుకోవద్దా? సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా ఒకవైపు చెప్పింది కదా, ఇంకోవైపు కండువా కప్పుకున్నది, ఒకవైపు కండువా కప్పుకున్నది. మీలాంటి వాళ్ళకేమో సుప్రీంకోర్టుకేమో ఒక రకంగా ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదో పట్టిస్తున్నాడు. లేదు, నా అనుమతి లేకుండా నా ఫోటోను ఫ్లెక్సీలో వాడుకున్నారని ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయించాడు. ఆ ఎఫ్ఐఆర్ కాపీలో కింద సంతకం కూడా లేదు. రేపు నాడు భవిష్యత్తులో అది నాది కూడా కాదని చెప్పే అవకాశం ఉంటుంది. మనం ఒక కంప్లైంట్ చేస్తే అన్న, ఒక దరఖాస్తులో మనం పెట్టిన తర్వాత కింద సంతకం పెట్టి పోలీస్ స్టేషన్లో ఇస్తాం. అలాంటిది ఏమి లేకుండా ఒక దరఖాస్తు ఇచ్చిండు, దాని మీద ఎఫ్ఐఆర్ చేయించుకున్న తర్వాత సుప్రీంకోర్టులో చూపించుకోవడానికి ఆ ఎఫ్ఐఆర్ కాపీని ఉపయోగించుకుంటున్నాడు. మీరు ఓపెన్గా మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు, లేకుంటే ప్రజలకు అడిగినప్పుడు, లేకుంటే ఆయా మీడియా సంస్థలు అడిగినప్పుడు చాలా క్లియర్గా లేదు, నేను కాంగ్రెస్లోకి వెళ్ళలేదు, బీఆర్ఎస్లో కొనసాగుతుందని క్లియర్గా ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. నిజంగా మీరు బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లయితే ఇప్పటిదాకా తెలంగాణ భవన్కి ఎన్నిసార్లు పోయినారు, మీ పార్టీ సమావేశాలు ఎన్నిసార్లు పాల్గొన్నారనే దానికి సమాధానం లేదు. మరొక వైపు మీ ఇంట్లో అదే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని అదే కార్యకర్తల మీటింగ్ పెట్టి అదే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ని పెట్టుకొని మీటింగ్ పెడతాం. అంటే ప్రజలకు ఒక కన్ఫ్యూజన్ ఉన్నది. మళ్ళీ ఏం చేస్తాడు? సరే, మీరు ఏమనుకుంటున్నారు, ఆయన కాంగ్రెస్లో ఉండా? బరాబర్ కనిపిస్తుంది కదన్నా, ముఖ్యమంత్రి సమక్షంలో కండువా కప్పుకున్నాడు. ఇప్పుడు ఉప ఎన్నికలు ఎదుర్కొనే దమ్ము లేక భయపడి ఈరోజు ఈ రకంగా డొంక తిరుగుడు రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఎదుర్కొనే దమ్ము లేదనుకుంటున్నాను? ఓడిపోతాను చాలా క్లియర్ గా తెలుసు. ఆయన కాంగ్రెస్ లో ఉంటే ఆయన అధికార పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతాడు కదా. అధికార పార్టీ అభ్యర్థిగా గెలిచినా, ఇంకో పార్టీ అభ్యర్థిగా గెలిచినా, ఇంకోసారి గెలిచినా ఇదే ఆయనకి చిట్ట చివరి ఎన్నికలు కాబోతున్నాయి. గద్వాల నియోజకవర్గంలో ప్రజలందరూ చాలా క్లియర్గా ఉన్నారు. ఇప్పటికే మేము తప్పు చేసినాం, ఇట్లాంటి వ్యక్తిగా మేము ఓట్లు వేసిందని చెప్పి చాలా క్లియర్ గా ప్రజలైతే ఉన్నారు. సో మీరు ఎట్లా టెక్నికల్ గా ఆయన పార్టీ మారిందని నిరూపించగలుగుతారు? ఖచ్చితంగా నిరూపించగలుగుతాం. పార్టీ మారినటువంటి మా దగ్గర కాంగ్రెస్ ఫ్లెక్సీలు కట్టుకున్నట్టు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో పాల్గొన్నటువంటివి ఉన్నాయి. ఆ తర్వాత ఆయా కార్యక్రమాల్లో పాల్గొని క్లియర్ గా నేను మా ముఖ్యమంత్రి మా పార్టీ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి, ఆయా మీడియా ముఖంగా కూడా అవన్నీ ఉన్నాయి. కాబట్టి అవన్నీ టెక్నికల్ గా కూడా స్పీకర్ ని కలిసే అవకాశం ఉందా? ఖచ్చితంగా కలుస్తాం. ఓకే, ఖచ్చితంగా కలుస్తాం. దీని విషయం అన్ని కూడా దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా సేకరించి మేము స్పీకర్ గారు కూడా సబ్మిట్ చేసే అవకాశం. అక్కడ కాంగ్రెస్ లో కూడా మళ్ళీ ఇద్దరి వారు ఉన్నట్టుంది. ఆయన వచ్చిండు, మళ్ళీ ఆమె ఆల్రెడీ సరితా తిరుపతి ఆమె పోటీ చేసి ఓడిపోయిన ఆమె ఉన్నారు. అక్కడ మల్లు రవికి ఈయనకు మధ్య పడక ఇద్దరు మూతులు వాళ్ళు కూడా కొట్టుకున్నారు అనేటువంటి ప్రచారం జరిగింది. మళ్ళీ కూడా కాంప్రమైజ్ అయినారు, మళ్ళీ పోయిండ్రు. మరి ఇప్పుడు లోకల్ బాడీస్ ఎన్నికల టికెట్లు మనం ఇంత నిష్పత్తిలో పంచుకుందాం అనేటువంటి వాళ్ళిద్దరి మధ్య ఒక అంగీకారం కుదిరిందనే చర్చ నడుస్తూ ఉన్నది. లోకల్ బాడీస్ ఎన్నికల్లో మొత్తం మనకి ఇంకా రేపు లోకల్ బాడీస్ ఎన్నికలు వస్తే ఈయన దేని మీద పోతాడో, ఏ సింబల్ మీద పోతాడో ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం. మీరు ఏ పార్టీలో లేనట్టు? మేమైతే ఇప్పుడు ఇండిపెండెంట్ గానే ఉన్నాం అన్న. మరి ఎట్లా మీ లైన్ ఏంది? మరి ఒకవేళ బై ఎలక్షన్ వస్తే? బై ఎలక్షన్స్ వస్తే మేమైతే ప్రజల ముందరికి వెళ్ళి వాస్తవాలు చెప్పి నడిగడ్డ హక్కుల పోరాట సమితి ద్వారా గత 15 ఏళ్ల నుంచి మేము ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం. ఈ 70 ఏళ్ళుగా ఈ రెండు కుటుంబాల మధ్య మనం ఎట్లా నలిగిపోతున్నామో ప్రజలకు వివరిస్తున్నాం. ఖచ్చితంగా జాగృతి చేయడం, చైతన్యం చేయడం, మీలాంటి వాళ్ళ సహకారంతో ఇంకా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం అనేది మా ముందున్నట్టు. పోటీ చేస్తారు? ఖచ్చితంగా చేస్తాం. బై ఎలక్షన్ వస్తుంది అనుకుంటున్నారు? వస్తుందని అనుకుంటున్నాం మేము. ఓకే, సో స్పీకర్ చేతిలో ఉంది. ఇప్పుడు స్పీకర్ చేతిలో ఉన్నది. స్పీకర్ గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోలేదనుకోండి, ఇంకా వీళ్ళంతా ఒక అండర్స్టాండింగ్ చాలా క్లియర్ గా తెలిసిపోతున్నట్టునే అర్థం కదా. రేవంత్ రెడ్డి గారు వీళ్ళని సేఫ్ గా మీకు ఎందుకు ఉప ఎన్నికలు రానియను, మీరు నా పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ఏం బెంగపడకండి అని చాలా గట్టిగా భరోసా ఇచ్చినట్లు కనిపిస్తుంది. ఇంకా వీళ్ళంతా ఒక ములాఖాత్ అయినట్లు చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. అంటే ఇదంతా ఈ దాగుడు మూతలు ఇవంతా ఎలక్షన్ ఎదుర్కోలేకనే అంటారా? దాగుడు మూతలు అయితే పక్క ఎలక్షన్ ఎదుర్కోలేకనే. గెలవడా? ఒకవేళ పోటీ గెలిచే ప్రసక్తి అయితే ఉండదని. 10 సార్లు గెలిచిన ఆయన 2 సార్లు గెలిచిన ఆయన ఈసారి గెలవడా? రెండోసారే గెలవడు. నిజంగా అంటే మొన్న రెండోసారే గెలవడు. కన్ను దొరికి ఆ లొట్టపోయినట్టు ఏదో మొన్న గెలిచినాడు. కానీ నిజంగా ఎందుకోసంటే మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నిజంగా అక్కడ ఒక బీసీ నాయకుడు గెలవాలనే ఉద్దేశం లేదు. నిజంగా ఉంటే అక్కడ గెలవడానికి అవకాశం ఉన్నటువంటి
అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు ఇచ్చి ప్రోత్సహించేవాడు. గెలవద్దు కాబట్టే స్థానికురాలు కానటువంటి అల్లంపూర్ నుంచి తీసుకొచ్చి వీళ్ళందరూ కలిసి ఒక అగ్రవర్ణాలు వీళ్ళంతా కలిసి కూడా అక్కడ ఒక బీసీ నాయకత్వం రాకుండా పనిన కుట్రలో ఈ సరిత గారు ఈరోజు ఎందుకు ఆమె బీసీనే కదా? బీసీనే. నేను ఏమంటుంటే ఈమె భుజం మీద తుపాకు పెట్టి కాల్సినట్లుగా కనిపిస్తా ఉన్నది మాకైతే చాలా క్లియర్ గా. నిజంగా స్థానికంగా ఉన్నటువంటి బీసీకి నిజంగా అక్కడ బీసీ గెలవాలా, బంగ్లకు అపోజిట్ గా మేము బీసీని గెలిపించాలని రేవంత్ రెడ్డి మాట ఇచ్చే స్టేట్మెంట్ కనుక ఒక హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఉంటే కనుక సరిత గారికి టికెట్ ఇయ్యరు. ఓకే, కేవలం అక్కడ ఉన్నటువంటి ఒక సీడ్ మాఫియా ఉన్నది. ఆ సీడియా మాఫియా మొత్తం వీళ్ళే ఉన్నారు. మా మాఫియాకి అడ్డొస్తారని చెప్పేసి మాలాంటి వాళ్ళు కొట్లాడుతున్నాం. మాలాంటి వాళ్ళకి అవకాశం వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళ చేతిలో బందీ అయ్యి సరిత గారు బీసీ నినాదం అని ముసుగు వేసి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టిన కుట్రనే ఇదంతా. నిజంగా బీసీ గెలవాలనుకుంటే రేవంత్ రెడ్డి గారు స్థానికేతరులకు ఎందుకు టికెట్ ఇస్తాడు అనేది మా ప్రశ్న. రేవంత్ రెడ్డి గారు నిజంగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నట్లయితే మరి అదే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో ఎందుకు వీళ్ళ మీద ఫిరాయింపులు చట్టం ప్రయోగించి ఎందుకు వీళ్ళ మీద కేసు వేసినట్లు? ఒకవేళ కృష్ణమోహన్ రెడ్డి గారు పదే నేను వేసుకున్నది కాంగ్రెస్ కండువ కాదు, అది ఒక దేవునికి సంబంధించినటువంటి కండువ అని చెప్తా ఉన్నాడు కృష్ణమోహన్ రెడ్డి గారు. నేను ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా ఒకటే సవాల్ విసురుతున్నా. ఆయన నమ్మే రాఘవేంద్ర స్వామి మీద ఒట్టేసి నేను కప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ కండువ కాదు, నేను కప్పుకున్నది ఒక దేవునికి సంబంధించినటువంటి కండువ అని చెప్పగలుగుతాడని ఈ సందర్భంగా సవాల్ విసురు. ఒకవేళ స్పీకర్ గారు కానీ ఈయన పైన అనర్హత వేటు తీసుకోకపోతే, ఆయన తగు చర్యలు తీసుకోకపోతే మొత్తం గద్వాల నియోజకవర్గ వ్యాప్తంగా ఓటర్లందరినీ కూడా చైతన్యం చేసి మొత్తం మా ప్రజలమంతా కూడా సుప్రీంకోర్టుకి ఉత్తరాలు రాసి మొత్తం కూడా మేమంతా కూడా బలంగా మా యొక్క వాణిని సుప్రీంకోర్టుకి వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రంజిత్ గారు, థ్యాంక్ యూ. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది అన్నది. స్పీకర్ పరిధిలో ఉన్నది, ఆ పరిధిని మనం ఏమి క్వశ్చన్ చేయలేము. ఆయన అయితే 5గురికి నోటీసులు ఇచ్చింది, ఇంకా మిగతా 5గురికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. గద్వాల ఉప ఎన్నిక వస్తుందా రాదా అన్నది స్పీకర్ నిర్ణయాధికారం మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి మాత్రం వాస్తవం, ఆయన పార్టీ మారింది 100% వాస్తవం. కండువా కప్పుకున్నాడు, క్లియర్గా ఉన్నది, దాన్ని ఎవరు కాదనలేని సత్యం. కానీ కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి కదా లూప్ హోల్స్ చట్టంలో, వాటిని వాడుకొని వీళ్ళు ఆ ఉప ఎన్నిక నుంచి బయటపడాలని ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్కి ఏదైనా అంటే ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకొని బిల్లు రూపంలో ఏదన్నా అసెంబ్లీలోకి వచ్చి పార్టీ ఏమైనా విప్ జారీ చేసినప్పుడు ఆ విప్కి వ్యతిరేకంగా ఓటేసినప్పుడు మాత్రమే మళ్ళీ వీళ్ళు టెక్నికల్గా దొరికే అవకాశం ఉంటుంది. అట్లా దొరికిన వాళ్ళలో ఇప్పుడు దానం నాగేందర్ ఒక్కడే ఉన్నాడు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ ఎంపీ టికెట్ నుంచి పోటీ చేసిండు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ ఎంపీ టికెట్ తీసుకున్నాడు. సో ఆయన ఒక్కడు టెక్నికల్గా దొరికినట్టు కనబడుతున్నది. చూడాలి మరి స్పీకర్ ఎట్లా నిర్ణయం తీసుకుంటారు, దాన్ని బట్టి ఈ ఉప ఎన్నిక వస్తుందా రాదా అన్నది డిపెండ్ అయి ఉంటుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.